పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు నిజమేనా? సరఫరా తగ్గిందా? ఆయిల్ కొరత ఏర్పడిందా? బంకులన్నీ మూతపడతాయా అంటే నో అని చెప్తోంది ప్రభుత్వం. ఎందుకంటే ఒక్కసారిగా వస్తున్న వాహనదారులతో పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డు పెట్టాల్సి వస్తుందంటున్నారు. అయితే ఇది బాగానే ఉంది, సప్లైలో మాత్రం ఎక్కడో ఒక చోట చైన్ మిస్ అయిందన్న ప్రచారం మాత్రం ఉందంటున్నారు విశ్లేషకులు. ప్రధానంగా హైదరాబాద్లోని పెట్రోల్ బంకుల్లో ఎక్కువగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. జనం ఒక్కసారిగా బంకుల్లోకి రావడం క్యూ లైన్లు పెరగడానికి కారణమంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని బంకుల్లో సమస్య తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. నిజంగానే రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత ఉందా? జనం పెట్రోల్పై ఎందుకు ప్యానిక్ అవుతున్నారు? ఎగబడి వాహనాల్లో ఫుల్ ట్యాంక్ ఎందుకు చేసుకుంటున్నారు? గంటల తరబడి క్యూ లైన్లలో ఉంటున్నారా? పెట్రోల్ డీలర్లు కొరత లేదని చెప్తున్నారు, సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేవంటున్నారు. అయినా సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. అంటే ఎక్కడో ఒక చోట నుంచి వస్తున్న పుకార్ల వల్లనే ఇదంతా జరుగుతుందా? ప్రభుత్వం ఏం చెబుతోంది? పెట్రోల్ పంపుల యాజమాన్యాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? అని చెప్పి పుకార్లు రావడం వల్ల భయం వేసి ఆయిల్ కొట్టించుకొనేసి ఈ టైంలో వచ్చి టైం కాని టైంలో క్యూలో నుంచుంటున్నాము. దానికి తోడు చుట్టుపక్కల ఉన్న బంకులను కూడా మూసేస్తూ ఈ భయాలు ఏంటో అర్థం కావట్లేదు. దీనికి సమస్య పరిష్కారం ఉంటే చెప్పండి, ఇది నిజం అబద్ధం అనేది అర్థం కావట్లేదు మాకు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ ఆశా న్యూస్ టీవీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆశా, మొత్తానికి చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలు అయితే పెట్రోల్ సరఫరాపై పరిశాన్ నెలకొంది, వాహనదారులు ఆందోళన నెలకొన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సోనీ, మనం ఫస్ట్ నుంచి గ్యాస్ కొరత సంబంధించి మాట్లాడాము, గ్యాస్ ఏజెన్సీల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఎక్కడ ఏ విధంగా జరుగుతుంది, డొమెస్టిక్ ఏ విధంగా ఉంది, కమర్షియల్ ఏ విధంగా ఉంది, చాలా వరకు హోటల్స్ అంటే గ్యాస్ సంబంధించినటువంటి అన్ని కూడా స్తంభించిపోయాయి, కొరత ఏర్పడింది, ఇబ్బందుల సమస్యల గురించి మాట్లాడాం. అప్పుడే మనకి పెట్రోల్ సంబంధించి కూడా మాట్లాడమంటే పెట్రోల్ సంబంధించి పెట్రోలియం శాఖ మంత్రి గ్యాస్ సంబంధించి కూడా మాట్లాడారు. ఎటువంటి కొరత లేదు, కేవలం ఇదంతా పానిక్ వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులే, ప్రజలు ఏదైతే ఉండదేమో అనే ఒక ఆలోచనతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నదానికంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏ అనే పర్సన్ ఒకవేళ నేనే అనుకుంటే ఒక రోజుకి 100 రూపీస్ పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళొచ్చేద్దాం అనుకున్నటువంటి ఒక పర్సన్, లేదు మనకి రేపు రోజు పెట్రోల్ దొరకదేమో అని చెప్పి ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, లేదంటే కనుక కార్ ఫుల్ ట్యాంక్ అంటే దాదాపు 4000 అవుతుంది. ఆ 4000 ఒకసారి ఒక 500 కొట్టించుకునేవారు 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించుకునేవారు ఒకసారి 4000 5000 కొట్టించుకుంటుంటే ఎక్కడ పెట్రోల్ సరిపోతుంది? ఆ పానిక్ వల్లే ఇదంతా జరుగుతుంది. మనం 2 రోజుల నుంచి గమనిస్తే మాక్సిమం 2 డేస్ గమనిస్తే కనుక ఎక్కడ చూసినా పెట్రోల్ బంకులు బారులు తీరుంటున్నాయి వాహనదారులతో. ఆటోలు అయితే కిలోమీటర్ల మేరే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటే ఎక్కడో ఆగుతుంది ఎండ్ పాయింట్. మార్నింగ్ ఆఫీస్కి వచ్చిన టైం చూసినా సరే ఎక్కడ పెట్రోల్ బంక్ చూసినా అంతా కూడా క్లోజ్ లో ఉన్నాయి. 24/7 రన్ లో ఉండాల్సినటువంటి పెట్రోల్ బంకులు కూడా క్లోజ్ చేస్తున్నాయి. ఆ క్లోజ్ చేసిన పెట్రోల్ బంకుల బయట పరిస్థితి మనం చూస్తే కనుక ఇది కిలోమీటర్ల మేర ఆటోలు, బస్సులు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇవన్నీ కూడా వరుసగా నుంచోబెట్టి ఆ క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నారు. అంటే మార్నింగ్ 5 o'clock కి సిచ్యువేషన్ ఉంటే ఆ ఆటో లైన్ లో పెట్టడానికి ఎంత సమయం నుంచి వెయిట్ చేస్తుంటారు? ఈవినింగ్ టైం అయితే ఇంకా అసలు చెప్పనే అవసరం లేదు. ఆఫీస్ లో అయిపోయి ఇంటికి వెళ్ళే టైంలో అయితే ఈ క్యూ లైన్ లో 2 3 అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఎందుకు? ఒక పక్క డీలర్స్ ఏమో అదేమీ లేదంటున్నారు, కానీ పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. కారణం ఏంటి? ఎక్కడ తేడా వచ్చింది? సమస్యలు పడుతున్నది అయితే వినియోగదారులే కదా. ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళేవారు వీళ్ళంతా మెట్రో సంబంధించినటువంటి ప్యాసింజర్స్ అంతా పక్కన పెడితే బై రోడ్ ఏదైతే 2 వీలర్ లో కానీ 4 వీలర్ లో కానీ ఆటోలు కానీ వాడే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు ఈ రోజు పెట్రోల్ దొరుకుతుందా, మనం ఆఫీస్కి వెళ్తామా లేదా అనే సిచ్యువేషన్ లో ప్రతిరోజు ఒక గండం కింద మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ 2 రోజుల నుంచి. పెట్రోల్ గురించే గంటల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి దుస్థితి కనిపిస్తోంది వాహనదారులు. ఏంటి నిజంగా సమస్య కారణం ఏంటి? నిజంగానే సమస్య ఉందా? డీలర్స్ ఏం చెప్తున్నారనే విషయాలు తెలుసుకుందాం. మొదటగా మా ప్రతినిధి రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు ఖైరతాబాద్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి లైవ్ అప్డేట్స్ అందించడానికి. రత్నకుమార్, సిచ్యువేషన్ ఏంటి? పెట్రోల్ బంకుల దగ్గర చూస్తేనేమో డీలర్స్ అంతా సక్రమంగా ఉందంటున్నారు, కానీ పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరి వెయిట్ చేస్తూ గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. రీజన్ ఏంటి? అక్కడ కొరత లేనప్పుడు
సప్లై బాగానే ఉన్నప్పుడు మనకి ఎక్కడ ఇబ్బంది ఉండదు కదా. ఏ రోజు వారి లాగానే మనకి ఒకవేళ లైన్ లో నుంచి ఒక 5 నిమిషాలు, గట్టిగా అనుకుంటే 10 నిమిషాలు వెయిట్ చేస్తాం మేము. కానీ గంటల తరబడి క్యూ లైన్ లో వెయిట్ చేసినటువంటి దుస్థితి మనకు కనిపిస్తుంది కదా. రీజన్స్ ఏమంటున్నారు? వాహనదారు నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? పెట్రోల్ సంబంధించి యాజమాన్యాల దగ్గర నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? 3 రోజుల నుంచి కూడా ఒక ప్యానిక్ స్టేజ్ అనేది హైదరాబాద్ నగర వ్యాప్తంగా కనిపిస్తోంది. పోలీసులు ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేశారు. హైదరాబాద్ సిపి సజ్జనర్ మాట్లాడటం జరిగింది, సివిల్ సప్లై కమిషనరు క్లారిటీ ఇచ్చారు, అలాగే పెట్రోల్ అసోసియేషన్ ఓనర్స్ అందరూ సమావేశమై దీని మీద ఒక నోట్ను కూడా రిలీజ్ చేశారు. ఎటువంటి కొరత అనేది లేదు, కృత్రిమ కొరత అనేది సృష్టించొద్దు, ప్రజలు ప్యానిక్ అవ్వద్దు, సఫిషియెంట్గా పెట్రోలు డీజిల్ అనేది ఉంది కాబట్టి కంగారు పడొద్దు అనే విషయాన్ని చెప్పినప్పటికీ కూడా ఏ క్షణమైనా సరే ఈ పెట్రోలు డీజిల్ అయిపోతుందన్నటువంటి ఒక ఉద్దేశంతో కంగారు పడి జనాలంతా కూడా పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీసిన నేపథ్యంలోనే ఒక్కసారిగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక పెట్రోల్ బంకులలో ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అనేది పరిస్థితి ఏర్పడింది. ప్రజెంట్ మనం ఖైరతాబాద్లోని ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఒకసారి విజువల్స్లో గమనించినట్లయితే ప్రస్తుతం ఈ పెట్రోల్ బంక్ని క్లోజ్ చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం అవుట్ ఆఫ్ స్టాక్ అనే ఒక బోర్డును పెట్టి మొత్తం క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రోప్లతో ఇక్కడ ఎటువంటి వెహికల్స్కి లోపల ఎలో లేకుండా, ఎందుకంటే లోపల పెట్రోల్ డీజిల్ అనేది అయిపోయింది. దీనంతటికీ కారణం కొరత కారణంగా ఏర్పడినటువంటి ఈ క్లోజింగ్ అనేది కాదు. ఇది మొత్తం ఓవర్ఫ్లో అనేది నగర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పెట్రోలు డీజిల్ పోయించుకుని, అంటే అప్పటి వరకు 2 లీటర్లు 3 లీటర్లు పోయించుకునే వాళ్ళు రోజు అవసరాల కోసం ఒక్కసారిగా ఫుల్ ట్యాంకులు చేయించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ కూడా మొత్తం అయిపోవడంతో నెక్స్ట్ ట్యాంకర్స్ అనేవి వచ్చేంత వరకు ఇక్కడ లేదు కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ పెట్రోల్ బంకును ప్రస్తుతానికి తాత్కాలికంగా ఇక్కడ విధులన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ వచ్చి మళ్ళీ ఇక్కడంతా కూడా డంప్ చేసి అదంతా సార్ట్అవుట్ చేసిన తర్వాత మరలా కార్యకలాపాలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. షార్టేజ్ కారణం ఏదైతే ఉందో పానిక్ వల్ల జరుగుతుంది అంటున్నారు. మరి ఎప్పుడు మళ్ళీ అంటే పెట్రోల్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఎప్పుడు బంకులు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది? అదేమని చెప్తున్నారు ఇన్ఫర్మేషన్? కేవలం 1 గంట క్రితం మాత్రమే ఈ పెట్రోల్ బంకుని ఇప్పుడు ప్రజెంటు మొత్తం పెట్రోల్ డీజిల్ అనేది పూర్తయిపోయింది కాబట్టి అంత కంప్లీట్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేయడం జరిగింది. మరొక గంటలోనే మరలా నెక్స్ట్ ట్యాంకర్ అనేది వస్తుంది. ఈ లోపలనే ప్రజలందరూ కూడా ఒక్కసారిగా పెట్రోల్ బంక్ ఓపెన్ చేస్తుంటే లోపల పెట్రోల్ డీజిల్ దొరుకుతుందన్న ఉద్దేశంతో వస్తారు కాబట్టి వాళ్ళందరూ పెట్రోల్ బంకుని క్లోజ్ చేశారు. పోలీసులు చాలా క్లియర్గా తెలియజేయడం జరుగుతోంది. దాదాపు 20,000 లీటర్ల వరకు పెట్రోల్ అనేది స్టోరేజ్ ఉంది. దాదాపు 60 రోజుల వరకు పెట్రోల్ అనేది ఇటు పెట్రోల్ డీజిల్కు సంబంధించినటువంటి కొరత అనేది లేదు కాబట్టి ప్రజలు కంగారు పడొద్దు అనే విషయం తెలియజేశారు. కానీ ప్రజలు ప్యానిక్తో, ఫర్ ఎగ్జాంపుల్గా మనం గమనించినట్లయితే 23వ తారీఖున 3,000 లీటర్ల పెట్రోల్ అనేది నగర వ్యాప్తంగా, అంటే హైదరాబాద్ కమిషనరేట్లో ఉన్న పెట్రోల్ బంకులలో 3,000 లీటర్ల పెట్రోల్ అనేది కస్టమర్లు తీసుకుంటే 24వ తారీఖు ఒక్కసారిగా 6,000 లీటర్ల పెట్రోల్ డీజిల్ అనేది కొనుగోలు చేయడం జరిగింది. సో ఇది ప్యానిక్ ముందు ప్యానిక్ తర్వాత ఉన్నటువంటి డిఫరెన్షియేషన్. దీని కారణంగానే హైదరాబాద్ నగరంలో ఉన్న దాదాపు 240 పెట్రోల్ బుకింగ్స్ కనిపించాయో అట్ ద సేమ్ టైం పెట్రోల్ డివిజన్ లో, అంటే పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా మనకి ఇదే పానిక్ వల్ల ఎక్కువగా నష్టపోతున్నారు. లేదంటే కనుక ఎక్కడ మనకు దొరకదు అని చెప్పి ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువగా కొనుగోలు చేసుకోవడం. కొన్ని చోట్ల అసలు మనకి పెట్రోల్ లో ఏదైతే వాటర్ బాటిల్స్ లో స్టోర్ చేసుకోవడం, లేదంటే వాటర్ బాటిల్స్ లో పెట్రోల్ నింపడం అనేది నేరం. కానీ కొన్ని పెట్రోల్ బంకులు అది కూడా అలౌ చేస్తున్నారు. పెద్ద టిన్స్ కూడా తీసుకొచ్చి మాకు దీంట్లో నింపండి, 5 లీటర్స్ పెట్రోల్ ఇవ్వండి, 4 లీటర్స్ ఇవ్వండి అని చెప్పి టిన్స్ కూడా తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అక్కడే కదా మనకి కావాల్సినటువంటి పెట్రోల్ స్టోరేజ్ అయిపోతుంది. అదే బ్లాక్ మార్కెట్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రత్నకుమార్. మళ్ళీ అప్డేట్స్ ఉంటే మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. మొత్తంగా చూస్తే ఎటు చూసినా సరే గవర్నమెంట్ చెప్తున్నది ఒకటి, అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే పానిక్ కాకండి, పానిక్ అయితే కనుక ఇంకా ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి పానిక్ కాకండి. మన దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయి. దాదాపు యుద్ధం 4 రోజులు అవుతున్నా మనకి ఇంకా 2 నెలలకు సంబంధించిన నిల్వలు ఉన్నాయి. అంటే ఇంకా 2 నెలల పాటు యుద్ధం కొనసాగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్లే పరిస్థితులు కొనసాగుతాయి. కాబట్టి పానిక్ బుకింగ్స్ వల్ల ఎక్కువ సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి అనేది ప్రభుత్వాలు చెప్తున్నటువంటి మాట. సేమ్ మనకి గ్యాస్ విషయంలో కూడా కనిపించింది. డొమెస్టిక్ విషయంలో ఇబ్బందులు పడిపోయి మనకి 15 రోజులకే మళ్ళీ డబుల్ సిలిండర్ ఉన్న వారు బుక్ చేసుకోవడం, అవ్వక ముందే బుక్ చేసుకోవడము, ఇవన్నిటి వల్ల ఎక్కువగా, అంటే దాదాపుగా పర్ డే అయ్యి సిలిండర్స్ సరఫరా కన్నా 20 లక్షలు ఎక్కువగా మనకి సరఫరా కావడంతో ఒక్కసారిగా కొరత అనేది ఏర్పడింది. ఆ కొరత వల్ల ఏంటంటే నిజంగానే మనకు లభించదేమో అని చెప్పేసి దానికి తోడు కమర్షియల్ సిలిండర్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కాస్త నిలిపివేయడం జరిగింది. అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఈలోపే బ్లాక్ మార్కెట్ దందా అనేది కొనసాగి ఇదంతా చూసిన తర్వాత పెట్రోల్ విషయంలో కూడా సేమ్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది.
బంకుల్లో కిలోమీటర్ల మేర నిల్చున్నటువంటి సిచ్యువేషన్. సో మా ప్రతినిధి గోపీనాథ్ సిద్ధంగా ఉన్న తిరుపతి పెట్రోల్ బంకుల దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలియజేయడానికి. గోపీనాథ్, ఏంటి సిచ్యువేషన్? బంకుల యాజమాన్యం ఏం చెప్తున్నారు? ఎన్ని గంటల పాటు అక్కడ బంకులకు వచ్చి వాహనదారులు వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? అచ్చా, మొత్తం మీద అంటే తిరుపతి అనగానే అంటే ఎక్కువగా పిలిగ్రిమ్స్ ఏరియా. ఇక్కడ ప్రతిరోజు కూడా వేలాది మంది యాత్రికులు వస్తూ ఉంటారు. వ్యాపారాల నిమిత్తం కూడా ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి, చెన్నై, తమిళనాడు ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. బట్ ఏరా అంటే మీరు ఇందాక అన్నట్టుగా కేవలం ఒక పానిక్, అంటే ఒక భయపడుతున్నారు. అంటే 100 రూపాయలు పెట్రోల్ పట్టుకునేటటువంటి వాహనదారుడు 500 రూపాయలు పెట్రోల్ పట్టుకొని వాహనాన్ని ఇక్కడి నుంచి కూడా తీసుకొని వెళ్తున్నారు. అంటే ఎట్లా ఏం జరుగుతుంది ఏమో. అంటే ఈ రోజు గడిస్తే రేపటికి పెట్రోల్ దొరుకుతుందో దొరకదో, ఒకవేళ పెట్రోల్ దొరికినా ఒక్కసారిగా రేట్లు పెరుగుతాయో ఏమో. ఎందుకంటే గతంలోనే మనం చూసాం, అంటే పవర్ పెట్రోల్ పైన 2.35 పైసలు కూడా గతంలో పెంచడం జరిగింది. అట్లా ఒకవేళ అయినా సరే రేట్లు పెరగచ్చు, లేదంటే పెట్రోలే చాలకుండా పోవచ్చు. ఎందుకంటే తిరుపతి లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే సిటీలో కానీ కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా నో స్టాక్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది పెట్రోల్ బంకుల వద్ద. ఒక 4-5 షాప్స్, అంటే ఏదైతే పెట్రోల్ బంకులకు సంబంధించి అలాంటి సిచ్యువేషన్ ఏదైనా సరే ఉంటుందా అనేటువంటి ఒక భయం మాత్రం చాలా మందిలో కొనసాగుతుంది. అందువల్లనే తిరుపతిలో వాహనదారులు, 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా పెట్రోల్ పట్టుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే డీజిల్ కి సంబంధించి వీళ్ళందరూ కూడా కాస్త భయపడుతున్నారు. గతంలో స్వేచ్ఛగా వచ్చి 100 రూపాయల నుంచి 200 రూపాయలు పట్టుకునే వాళ్ళంతా కూడా 500 నుంచి 1000 రూపాయలు పట్టుకొని కూడా ఇక్కడ నుంచి కూడా వెళ్తున్నారు. ఎందుకంటే కొన్ని ఏజెన్సీల వద్ద స్టాక్ తక్కువ మొత్తంలో ఉండడం, అందువల్లనే రకరకాలుగా ఈ రకమైన ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు. సో మొత్తం మీద మనం చూడొచ్చు, ఇక్కడ నోటీస్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. అంటే బయట ప్రాంతాలకు సంబంధించి పెట్రోల్ అనేది పట్టరని. సో మనం ఒకసారి చూస్తే వీళ్ళందరూ కూడా ఇక్కడ నోటీస్ బోర్డు కూడా పెట్టారు. ఎందుకంటే గతంలో మనం చూసాం తిరుపతి లాంటి ప్రాంతంలో ఎక్కువగా, ఎందుకంటే చాలా పిలిగ్రిమ్స్ ఏరియా, ఇక్కడ ఎక్కువ మంది యాత్రికులు వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాంతంలో ఒకవేళ ఏదైనా సరే పెట్రోల్ చాలకుండా వస్తే రకరకాల ఇబ్బందులు వస్తాయన్న కారణంతోనే ఈ రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అడుగుదాం అన్న, మామూలుగా బాటిల్స్ పడతారు కదా, ఇప్పుడు ఎందుకు పట్టట్లేదు? మామూలుగా బాటిల్స్ లో పడతారు కదా, ఇప్పుడు ఎందుకు పట్టట్లేదు? మీరు చెప్పండి. స్టాక్ పోతే వస్తా ఉంది, స్టాక్ ఉంది, కానీ బాటిల్ పడతాను పడతాను. ఓకే, దగ్గరలో ఆగిపోయినా సరే పడతాను. 5 గంటల ముందు పట్టేది లేదు. ఓకే, స్టాక్ సఫిషియెంట్ గా ఉందా? రోజు మార్చి రోజు వస్తారు సార్, రోజు మార్చి రోజు వస్తాను. రాలేదు. మామూలుగా అంటే చాలా పెట్రోల్ బంకులు ఇప్పుడు మేము వింటా ఉన్నాము, గతంలో చిన్న ఉద్యోగులు ఉంటారు, రకరకాల వెందులు ఉంటారు. 100 రూపాయలు పెట్రోల్ పట్టుకునే వాళ్ళు ఇవాళ 500 రూపాయలు పట్టుకొని పోతారు. ఎందుకు భయపడుతున్నారు అట్లా? అదే దొరుకుతుందో పెట్రోల్ బండి లేకపోతే ఆటో వరకు పెట్టలేక వెహికల్ ఉంటే 100 రూపాయలు పట్టుకుంటే 2 రోజులు వస్తారు కదా అనేసి ఒక ఆలోచన. ఆటో వాళ్ళు కూడా ఈరోజు సంపాదించకపోతే సో మొత్తం మీద ఒకసారి చూస్తే అంటే ఇక్కడ ఉదయం నుంచి కూడా చాలా రద్దీగా ఉంటుంది. ఇప్పుడంతా ఆఫీసెస్ టైం కాబట్టి 11:30, 12 అయిపోతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడ సిటీలో నుంచి కూడా వెళ్తూ ఉంటారు. సో కాబట్టి వీళ్ళందరూ కూడా పట్టుకుని వెళ్తున్నారు. అయితే ప్రస్తుతానికి అంటే ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఒకసారి మనం చూస్తే చాలా రకాలుగా, అంటే ఇక్కడ నోటీస్ బోర్డు కూడా పెట్టారు చూడండి. అంటే బయట వాళ్ళకి ఎవరికి కూడా పెట్రోల్ పట్టడం, ఒకవేళ ఏదైనా సరే 10 లీటర్లు 20 లీటర్లు అట్లా కావాలంటే ఖచ్చితంగా ముందస్తు అధికారుల, పోలీసుల అనుమతి కానీ, లేదంటే దానికి సంబంధించిన అధికారుల పర్మిషన్ తీసుకొని మాత్రమే ఇక్కడికి రావాలనేది ప్రధాన ఇక్కడ నోటీస్ బోర్డు కూడా పెట్టడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం ప్రజలు మాత్రం పానిక్ అవుతున్నారు. ఎందుకంటే గ్యాస్ విషయంలో ఇదే జరిగింది, అందువల్లనే ఈ రకంగా ఇబ్బంది ఉన్నదనేది ప్రధానంగా వాహనదారులు చెప్తున్నారు. అదేవిధంగా ఏజెన్సీ వాళ్ళు కూడా చెప్తున్నారు. రైట్ గోపినాథ్, థ్యాంక్స్ ఫర్ ద బ్రీఫ్. మొత్తంగా బంకుల విషయానికి అయితే ఇది, ఎందుకంటే డే బై డే ఆల్టర్నేట్ డేస్ అనేది పెట్రోల్ బంకులు సంబంధించి వస్తూ ఉంటాయి. పెట్రోల్ అనేది మేము ఇక్కడ డంప్ చేస్తూ ఉంటాం. కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పానిక్ అవడం వల్ల ఎక్కువగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాహనదారులు మనకి లభించదేమో, మనకు దొరకదేమో, రేపు మళ్ళీ అక్కడ 2 విషయాలు. ఒకటి, పెట్రోల్ లభించదేమో అనేది ఒకటైతే, రెండోది ఏంటంటే మళ్ళీ రేపు వచ్చి ఇన్ని గంటల పాటు వెయిట్ చేయాలా? ఎందుకు మన టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుంది కదా. ఎక్కువ కొట్టించుకుంటే ఒకవేళ ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వెయిట్ చేయొచ్చు కదా అని ఇక్కడ 2 సందర్భాలు, 2 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ పానిక్ వల్ల, లేదంటే కనుక రేపు మళ్ళీ వెయిట్ చేయాలి, సమయం వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అధికంగా పెట్రోల్ రోజువారీ కన్నా, రోజు వినియోగించే దానికన్నా ఎక్కువగా మనం పెట్రోల్ కొట్టించుకోవడం వల్ల ఇదంతా జరుగుతుంది అనేది వస్తున్నటువంటి మాట. రైట్, నల్గొండకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఓవర్ టు యు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా 2 రోజులుగా జరుగుతున్నటువంటి పెట్రోల్ కొరత ఉండొచ్చు అనేటువంటి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఒకసారిగా పెట్రోల్ బంకులకు వాహనదారులు ఎగబడ్డారు. నిన్న మొన్న ఒకసారిగా ఎగబడ్డటువంటి నేపథ్యంలో
100-200 రూపాయలు పెట్రోల్ పోయించుకున్న వాళ్ళంతా కూడా ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే 4 రోజులు ఉన్నటువంటి స్టాకు ఒక రోజులోనే అయిపోయినటువంటి నేపథ్యంలో చాలా బంకుల్లో కూడా పెట్రోల్ కొరత ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం నల్గొండ టౌన్లోని ఎల్వి కుమార్ పెట్రోల్ బంక్ అంటే ఇది చాలా ఫేమస్ పెట్రోల్ బంక్ అని చెప్పొచ్చు. నిత్యం ఈ పెట్రోల్ బంక్లో వాహనాలతో కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. పెట్రోల్ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వాహనదారులు ఎగబడ్డటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ఇక్కడ పెట్రోల్ అయితే నో స్టాక్ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూసుకోవచ్చు మనం వాహనదారులకు సమాధానం చెప్పలేక మొత్తం కూడా షట్టర్స్ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎంప్లాయీస్ కూడా లేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. చాలా బంకుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చాలా బంకుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక స్టాక్ సంబంధించి వారం రోజులు 4 రోజులు సంబంధించిన స్టాకు ఒకసారిగా అయిపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ స్టాక్ రావాలంటే కొంత టైం పడుతుంది. కాబట్టి ఇలా పెట్రోల్ బంకులకు మొత్తం కూడా మూతపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. సోషల్ మీడియాలో 2 రోజులుగా ప్రచారం జరుగుతూ ఉంది. పెట్రోల్ కొరత, డీజిల్ కొరత రావచ్చు అనేటువంటి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఒకసారిగా వాహనదారులు తమకు పెట్రోల్ కొరత ఉంటుంది, పెట్రోల్ దొరకదనేటువంటి ఒక భయం, అనుమానంతో కూడా ఒక్కసారిగా ఎగబడ్డటువంటి నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చాలామంది కూడా ఆటోల్లో డ్రమ్ములు తీసుకొచ్చారు, క్యాన్లు తీసుకొచ్చి నింపించుకొని వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ పెట్రోల్ కొరత ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఈ మొన్నటిదాకా గ్యాస్ కొరత ఉంది. గ్యాస్ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ పాత రోజులు వస్తాయనేటువంటి ప్రచారం జరిగింది. హోటల్ నిర్వాహకులు అనుకున్న ప్రచారం జరిగినట్టుగా హోటల్ నిర్వాహకులు గ్యాస్ పొయ్యి పక్కన పెట్టి కూడా కట్టెల పొయ్యిని వినియోగించినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక తాజాగా కూడా ఇటు పెట్రోలు, డీజిల్ కొరత కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ మళ్ళీ పాత రోజులే వస్తాయనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పాత రోజుల మాదిరిగా కూడా కార్లు, బైకులు పక్కన పెట్టి సైకిళ్ళ మీద వెళ్ళేటువంటి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కూడా ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవగాహన లోపం కావచ్చు, నేతల అర్ధరహిత వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. ముందు రోజుల్లో లాక్డౌన్ పరిస్థితులు రావచ్చు, పెట్రోల్ డీజిల్ కొరత ఉండొచ్చేటువంటి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో వాహనదారులకు ఒక భయం నెలకొంది. 2 రోజులకు కూడా చాలా కంగారు పడ్డటువంటి వాహనదారులు ఒక్కసారిగా బంకులకు రావడం, బంకుల్లో 2 లీటర్లు పోయించుకునే వాళ్ళంతా కూడా ఫుల్ ట్యాంక్ను పెట్టుకున్నారు. ఇదే అదునుగా భావించినటువంటి చాలామంది వ్యాపారులు కూడా బ్లాక్ దందా కూడా తెరలేపారు. కొన్ని ప్రాంతాల్లో కూడా డ్రమ్ములు, అదేవిధంగా పెద్ద క్యాన్లో కూడా పెట్రోల్ కొట్టించుకొని విలేజ్లకు వెళ్ళడం, అక్కడ బ్లాక్ దందాకు పాల్పడ్డటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ విధంగా పెట్రోల్ డీజిల్ కొరత ఉంటుందనేటువంటి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పెట్రోల్ కొరత వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చాలా ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులే కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఖాళీగా పెట్రోల్ దొరుకుతున్నప్పటికీ కూడా అక్కడ ఒకసారిగా కొన్ని బంకులు మూతపడడం, కొన్ని బంకుల్లో మాత్రమే ఆ పెట్రోల్ దొరుకుతున్నటువంటి నేపథ్యంలో అక్కడైతే రద్దీ అయితే పెరుగుతూ ఉంది. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పెట్రోల్ కొరత ఉండదు, బంకుల్లో అవసరానికి మించి పెట్రోల్ కొట్టించుకోవద్దని చెప్తున్నప్పటికీ కూడా ఒకంత అపోహ, ఒకంత భయంతో మాత్రమే నిన్నటిదాకా ఈరోజు కూడా బంకులకు ఎగబడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ స్టాకు లేకపోవడంతో కూడా బంకులు అయితే తాత్కాలికంగా మూతపడ్డటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐనస్, నల్గొండ. సో మొత్తంగా సిచ్యువేషన్ చూస్తే అది మన రాష్ట్రంలో పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి తాజా సిచ్యువేషన్ ఏంటంటే బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి, వాహనదారుల ఆందోళన. ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తే కనుక గ్యాస్ కి పెట్రోల్ కి సేమ్ జరిగింది. గ్యాస్ కి సంబంధించి డొమెస్టిక్ కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచారు. ఇక్కడ కూడా అంతే, పవర్ పెట్రోల్ సంబంధించి ధరలు పెంచిన తర్వాత ఒక పానిక్, కమ్ము ఏం లేదు అంటే సప్లై తగ్గినప్పుడే మనకి ధరలు కూడా పెంచుతారు కాబట్టి రేపు మనం ఇబ్బంది పడతాయేమో అనే పానిక్ తో బుకింగ్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. రెస్ట్ సంగారెడ్డి నుంచి మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి. క్రాంతి, ఎట్లా ఉంది సిచ్యువేషన్? బంకుల్లో వాహనదారులు వెయిట్ చేస్తున్నారా? బంక్ నిర్వాహకులు ఏం చెప్తున్నారు? పెట్రోల్ సంబంధించినటువంటి సరఫరా ఏ విధంగా సాగుతుందని చెప్తున్నారు? ఆశ, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్లయితే నిన్నటి వరకు 25% బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించగా ఈ రోజు అది 30 నుంచి 35% పెరిగింది. ఎక్కడ బంకుల్లో ఉండాల్సిన పెట్రోల్ మొత్తం వాహనదారులు, వెహికల్స్ లో ఉండే వాళ్ళ పెట్రోల్ ట్యాంకుల్లో ఉన్నాయి. అవసరానికి మించి లోడ్ చేసుకున్నారు. నిన్న మనం చూడొచ్చు, చాలా మంది మనం నిన్న
మనం ఈ లైవ్ లో కూడా అడిగాం వాళ్ళతోటి. వాళ్ళు మామూలు సమయంలో లీటరు 200 రూపాయలు కొట్టించుకున్న వాళ్ళు కూడా ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటున్నారు. మళ్ళీ దొరుకుతుందో లేదో అన్న ఉద్దేశంతో మొత్తం ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటున్నారు. మీరు చెప్పినట్టుగా మళ్ళీ మొన్న పవర్ పెట్రోల్ రేటు పెరగడంతో కొంతమంది మళ్ళీ రేటు పెరుగుతుందన్న ఉద్దేశంతో చాలా మంది వచ్చి పెట్రోల్ డీజిల్ కొట్టించుకున్నారు. దీంతో బంకుల ముందర మొత్తం వెహికల్స్ వచ్చి లైన్ లో నిలబడిపోవడం, టికెట్స్ ఉన్న పరిస్థితులు చూసి వేరే వాళ్ళు కూడా చూసి అరే పెట్రోల్ దొరకట్లేదేమో, డీజిల్ దొరకట్లేదేమో అని వచ్చి అట్లా మొత్తం బంకుల మీదకి దాడి చేసినట్టుగా వచ్చి వాళ్ళ వెహికల్లో నింపి పెట్టుకున్నారు. అయితే అవసరం ఎవరైతే నిజంగా అవసరం ఉన్నారో వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. అవసరం లేని వాళ్ళు మొత్తం లీటర్లు వాళ్ళ అవసరాలకు మించి నింపుకొని పోయారు. దీంతో మొత్తం నో స్టాక్ బోర్డు కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇటు పెట్రోల్ సంస్థలు ఏంటంటే ఇంతకుముందు ఈ బంకులకి క్రెడిట్ కింద కొంత ఇచ్చేది, ఆ క్రెడిట్ ని ఆపేశారు. ఈ యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో క్రెడిట్ ని ఆపేసి ఎవరైతే అమౌంట్ పే చేస్తారో, డీడీలు చెల్లిస్తారో వాళ్ళకి మాత్రమే స్టాక్ ఇవ్వడంతో అది కొంత స్టాక్ తెచ్చుకోవడానికి కొంత పెట్రోల్ బంక్ యాజమాన్యాలు కొంత ఇబ్బందులకు పడ్డారు. ఇది చాలా తక్కువ పరిస్థితి మాత్రమే ఉంటుంది. కానీ ప్రజలే అనవసరంగా దీన్ని ప్యానిక్ సిచ్యువేషన్ లోకి వెళ్ళి తీసుకున్నారు. ఇక్కడ మనతో పాటు మా పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్నాం అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. నిన్న దాదాపు 24 గంటలు దాటింది మీ బంక్ నో స్టాక్ పోతుంది. ఈ పరిస్థితి గల కారణం ఏంటి? 2 days సేల్ అయ్యే స్టాక్ ఓన్లీ హాఫ్ డే లో సేల్ అయిపోయింది. పబ్లిక్ మొత్తం ప్యానిక్ తో ఏంటంటే ఒక్కో ట్యాంక్ ఫుల్ చేసుకోవడం వల్ల స్టాక్ ఇప్పుడు తగ్గిపోవడం లేదు. ఈ రోజు మళ్ళీ మాకు ఒత్తిడి ఉంది, ఒక ట్యాంకర్ రావాలి ఈవినింగ్ మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాం. రెగ్యులర్ వస్తున్నాయి ట్యాంక్స్ అయితే కానీ మనం 2-3 days అమ్మే సేల్ మాత్రం ఈ ప్యానిక్ తో ఒకటే ట్యాంక్ ఫుల్ చేసుకోవడం వల్ల ఓన్లీ హాఫ్ డే లోనే కంప్లీట్ అయిపోయింది. దానివల్ల ఇబ్బంది అవుతుంది. మా దగ్గర ఉంది, వేరే పంపుల్లో ఉంది, అక్కడ కూడా అదే లైన్స్ అంటారు. వాళ్ళ దగ్గర కూడా స్టాక్స్ అయిపోతుంది, మా దగ్గర ఎక్కడ పెట్రోల్ బంక్ లో స్టాక్ ఉంటే అక్కడ పబ్లిక్ జామ్ అయిపోతుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి మళ్ళీ దొరకదేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ట్యాంక్ ఫుల్ చేసుకోవడం వల్ల, అవసరానికి మించి పెట్రోల్ పోసుకోవడం వల్ల ఈ ఇబ్బంది అవుతుంది. రెగ్యులర్ గా ట్యాంకర్స్ అయితే వస్తుంది. ఇది బెడ్ ఫెసిలిటీ కూడా తొలగించారు. నార్మల్ గా అయితే కొద్దిగా 1 by day ఇవ్వడం జరుగుతుంది ట్యాంకర్. కానీ షార్టేజ్ మామూలు నార్త్లోనే బంక్ పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ వరకు 24 గంటలు ఖర్చు ట్యాంకర్ రాకపోవడం కారణం. ఈ రోజు వాళ్ళు ఏంటంటే బంక్ల మీద విపరీతంగా వస్తుందని చెప్పి బంక్ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఇది సంఘటనల పరిస్థితి. ఓపిస్తుంది. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఎటు చూసినా సరే పానిక్ బుకింగ్స్ వల్ల ఇదంతా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సాధారణంగా ఒక 10 మంది ఒక పెట్రోల్ బంక్